వర్షం పడుతోంది. కాలేజ్ క్లాస్ రూమ్లో అందరూ నవ్వుకుంటున్నారు. కానీ ఆఖరి బెంచ్లో మాత్రం ఒక అబ్బాయి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని పేరు ఆదిత్య. చూడటానికి సాధారణం, మాట్లాడటానికి భయపడే స్వభావం, ఎప్పుడూ తనలో తానే ఉండే మనిషి. క్లాస్లో ఎవరికీ అతను పెద్దగా గుర్తుండేవాడు కాదు. కొంతమందికి అతను బోర్, మరికొంతమందికి విచిత్రం, ఇంకొందరికి అసలు కనిపించనివాడే. కానీ ఎవరికీ తెలియని విషయం ఒక్కటుంది. ప్రతిరోజు ఇంటికి వెళ్ళాక అతను అద్దం ముందు నిలబడి తనని తాను ఒకే ప్రశ్న అడిగేవాడు: నిజంగా నేను పనికిరానివాడినేనా? ఆ ప్రశ్న అతనికి కొత్త కాదు. చిన్నప్పటినుంచి ఎవరితోనో పోల్చబడ్డాడు. నీ అన్నయ్యలా చదువు, నీ ఫ్రెండ్లా మాట్లాడడం నేర్చుకో, నువ్వెందుకిలా ఉంటావు? అలా ప్రతి పోలిక అతని ఆత్మవిశ్వాసాన్ని కొంచెం కొంచెంగా చంపేసింది. ఒక దశకి వచ్చేసరికి ఆదిత్య తన గొంతునే నమ్మడం మానేశాడు. తన అభిప్రాయం చెప్పారనిపించినా నవ్వుతారేమో మేమో అని మౌనంగా ఉండిపోయేవాడు. ఒకరోజు కాలేజీలో సెమినార్ జరిగింది. ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద మాట్లాడాలి. ఆదిత్య పేరు వినగానే క్లాసులో కొందరు చిన్నగా నవ్వారు. వీడు మాట్లాడతాడా అని వెక్కిరించారు. ఆ నవ్వులు బయట చిన్నవిగా వినిపించాయి. కానీ అతని మనసులో మాత్రం పిడుగుల్లా పడ్డాయి. చేతులు వణికాయి, గుండె వేగంగా కొట్టుకుంది. స్టేజ్ మీదికి వెళ్ళిన తర్వాత కొన్ని సెకండ్లు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా చూస్తోంది. అప్పుడు వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది: నీకు వచ్చిందే చెప్పు, పర్ఫెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది వారి తెలుగు లెక్చరర్ సత్యమూర్తి సార్. ఆ మాటలో ఎక్కడో ఒక ప్రశాంతత ఉంది. ఆదిత్య లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. మొదట కొంచెం తరబడుతూ, తర్వాత నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. అతను చెప్పిన విషయం పెద్దది కాదు. మనిషి జీవితంలో అతిపెద్ద శత్రువు తన మీద తనకే నమ్మకం లేకపోవడం. అంతే. ఆ ఒక్క లైన్ తర్వాత అతని గొంతు మారిపోయింది. ఏళ్లుగా తనలో దాచుకున్న బాధ మాటలుగా బయటకు రావడం ప్రారంభించింది. ఎవరైనా మనల్ని తక్కువగా చూడడం కన్నా మనమే మనల్ని తక్కువగా చూడడం ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ గెలవాలని కాదు, కొన్నిసార్లు మనల్ని మనం అంగీకరించుకోవడమే విజయం. క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా వింటోంది. ఎవరూ నవ్వలేదు. ఎందుకంటే అతను మాట్లాడింది మాటలు కాదు, తన గుండె. సెమినార్ అయిపోయాక అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఆదిత్య మాత్రం ఒంటరిగా క్లాస్లో కూర్చున్నాడు. అప్పుడు సత్యమూర్తి సార్ వచ్చి అతని పక్కన కూర్చున్నారు. ఎందుకు ఇంతకాలం నీ గొంతుని దాచుకున్నావు అని అడిగారు. ఆదిత్య చిన్నగా నవ్వాడు. ఎవరూ వినరనుకున్నాను సార్. సార్ కాసేపు మౌనంగా ఉండి చెప్పారు: ప్రపంచం మొదట నీ గొంతును వినదు ఆదిత్య, ముందు నువ్వే వినాలి. ఆ మాట విన్నాక ఆదిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అతని జీవితంలో మొదటిసారి ఎవరో తనని అర్థం చేసుకున్నారని అనిపించింది. ఆ రోజు తర్వాత ఆదిత్య ఒక్కసారిగా మారిపోలేదు. ఇంకా భయపడ్డ రోజులున్నాయి, ఇంకా తడబడిన సందర్భాలున్నాయి. కానీ ఒక విషయం మాత్రం మారింది. తనని తాను ద్వేషించడం మానేశాడు. నెమ్మదిగా తనతో తాను మాట్లాడుకోవడం ప్రారంభించాడు. తనలో ఉన్న చిన్న మంచి విషయాలను గుర్తించడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అదే కాలేజ్లో కొత్త స్టూడెంట్స్ కోసం జరిగిన కార్యక్రమంలో మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి ఆదిత్యని స్టేజ్ మీదికి పిలిచారు. ఈసారి అతను భయపడలేదు. స్టేజ్ మీద నిలబడి చిరునవ్వుతో ఒక్క మాట చెప్పాడు: మీరు అందరిలా ఉండాల్సిన అవసరం లేదు, మీలా మీరు ఉండడానికి ధైర్యానికి ధైర్యం ఉంటే చాలు. ఆ రోజు అందరూ చప్పట్లు కొట్టారు. కానీ ఆ చప్పట్ల కన్నా గొప్పది ఇంకోటి జరిగింది. ఆఖరి బెంచ్లో కూర్చున్న ఒక అబ్బాయి చివరికి తన జీవితంలో తన స్థానం కనుక్కున్నాడు.